శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఆలయాల్లో నిద్ర చేస్తాం. అసలు ఆలయాల్లో నిద్ర చేయాలి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? దీనికి ప్రత్యేకించి ఏమైనా నియమాలు ఉంటాయా నిద్ర చేసేటప్పుడు? ఈ ఆలోచన అసలు ఎందుకు వచ్చిందంటే దానికి ఏమైనా కథ అలాంటిది ఏదైనా ఉందా అని నా ప్రశ్న. కథ అయితే కనపడదు కానీ జయ, దైవ సన్నిధిలో నిద్రించటం, దైవ రక్షణలో నిద్రించటం. మామూలుగా నిద్రించాలి అంటే ఎట్లా ఉండాలి? దేవాలయం ఉంది, ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభపు పరగణ లోపలే ఉంటే మనం ఏంటో పవర్ హౌస్లో పడుకున్నట్టు. భూత ప్రేత పిశాచాది బాధలున్నవాళ్ళు, జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నవాళ్ళు, ఇంట్లో ఏదైనా పితృకార్యం చేసి ఇతరత్ర పెళ్ళిళ్ళకి వాటికి వీటికి అటెండ్ చేయాల్సి వస్తుంది, పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది, స్నేహితుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తారు, వేరే ఇళ్ళకి వెళ్ళాల్సి వస్తారు. అది ఆ దోషం లేకుండా పితృకార్యాలు చేసిన తర్వాత ఎప్పుడు ఈ 13 రోజులు అవి అయ్యాక ఎక్కడైనా నిద్ర చేసి దేవాలయంలో చేస్తే వీళ్ళని ఆవరించుకుని ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఫోర్సెస్ తగ్గిపోతాయి. పాజిటివ్ ఫోర్స్లోకి వెళ్తాం కదా. అవును, అక్కడ పడుకుంటాం కదా, పాజిటివ్ ఎనర్జీ వచ్చి వీళ్ళు ఇంకోటి చోటకి వెళ్ళినా వీళ్ళ తాలూకు ఈ మరణం తాలూకు ఛాయలు వీళ్ళ వెనకాల రావని ఒక నమ్మకంతో. ఇది మరీ పురాతన కాలంలో ఉన్నట్టు కనపడదు కానీ కొన్ని ప్రత్యేక దేవాలయాల్లో రాత్రిళ్ళు నిద్ర చేయటం కనపడుతుంది. నాకు తెలిసి నాకు 10 ఏళ్ళు కూడా లేకముందే మా నాన్నగారు ధర్మపురిలో నిద్ర చేశారు. ధర్మపురి ఎక్కడ ఉంది? జగిత్యాల. నరసింహస్వామి, యోగ నరసింహస్వామి దేవాలయం. ధర్మపురి తెలీదు నీకు? తెలీదు, చెప్దాం. ఆ దేవాలయం ధర్మపురి క్షేత్రం అంటే మన సత్యవానమ్మ టెంపుల్ కదా, అదే ఆలోచిస్తున్నా నేను. కాదు, అప్పట్లో ఎక్కడ లేరు కదా అని. చాలా పెద్ద దేవాలయం అది. ఆ ధర్మపురిలో నిద్ర చేశారు. నాకు 5-6 ఏళ్ళ కంటే ముందేనేమోనని నేను అనుకుంటున్నాను. అప్పుడు మా తాతగారు నరసింహ శతకాన్ని సంస్కృతంలో నుంచి, అది తెలుగులో నుంచి సంస్కృతం చేశారు, ట్రాన్స్లేట్ చేశారు. ఓకే. ఈ నరసింహ శతకం అక్కడ వేయించారు ధర్మపురిలో, క్షేత్రంలో. పలకాలు ఉన్నాయి గోడ మీద. ఇటీవల కాలంలో రెనోవేషన్ అప్పుడు తీశారు, మళ్ళీ రీప్లేస్ చేయలేదట. 3-4 ఏళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు అడిగాను కూడా, మీరు రీప్లేస్ చేస్తామంటే దానికి అయ్యే ఖర్చు కూడా మేము పెడతాము అని. వాళ్ళ ఈవో గారు దొరకలేదు, ఇంకోళ్ళు ఎవరో మాట్లాడారు. మళ్ళీ వెళ్ళినప్పుడు చూడాలి ఏం చేశారు. ఓకే. నృసింహ శతకాన్ని సంస్కృతంలోకి రాశారు తాతగారు. అయితే ఈ ధర్మపురి నరసింహస్వామి మీద రాయబడింది అనమాట అది. ఆయన నిద్ర చేయటం నాకు తెలుసు. తర్వాత కాలంలో నేను ఎక్కడెక్కడ విన్నానంటే జొన్నవాడ కామాక్షి దేవాలయంలో వాళ్ళు మనకి పడుకోవటానికి వెసులుబాటు దేవస్థానం వాళ్ళే కల్పించే అవకాశాలు కూడా కొన్ని చోట్ల కనపడతాయి. ఓకే. ఆ మండపానికి, దేవాలయ మండపం ఏదైతే ఉందో చుట్టూతా పెద్ద పెద్ద శాలలాగా ఉంది. దేవాలయ అంతర్భాగమే అది కూడా. అవి పెద్దవి తాళాలు వేసేస్తారు, లోపలికి వెళ్ళటానికి అన్ని తాళాలు వేసి ఈ గట్ల మీద జనాలు పడుకుంటారు. బాసరలో కూడా అలా పడుకునే అవకాశం ఉంది. కొన్ని దేవాలయాల్లో ఇలాగా భక్తులు నిద్రించడానికి అవకాశం ఉండేటువంటి దేవాలయాలు ఎక్కువగా మనకి అమ్మవార్ల దేవాలయాల్లో కనపడతాయి. మామూలుగా మనకి ఏదైనా గ్రహ బాధలు, గ్రహ దోషాలు, తర్వాత ఇళ్లల్లో రకరకాల ఈతి బాధలు ఇలా ఉన్నవాళ్ళు మొక్కుకుంటారు కూడా నిద్ర చేస్తాము అని. పూజ చేసి నిద్రించటం. పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు, పెళ్ళైన పిల్లలకి పిల్లలు కావటం లేదు, అత్తమామలతో తగాదాలని, ఆస్తులు తగాదాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మొక్కుకుని కూడా నిద్ర చేయవచ్చు. ప్రత్యేకంగా భక్తులకి అవకాశం ఇచ్చే దేవాలయ సముదాయాలు కొన్ని ఉంటే, అవకాశం లేకపోయినా వీళ్ళు ఏదైనా మనం అడిగితే అవకాశం ఉంటే, ఇప్పుడు మనం తిరుమలకి వెళ్తాం, నిద్ర చేయాలనుకుంటాం కదా కొండ మీద. అవును అవును. కిందకి వచ్చి పడుకోవచ్చు. మన కింద కూడా రూములు దొరుకుతాయి, కింద ఫ్రీగా కూడా దొరుకుతాయి. కానీ మనం ఏమనుకుంటే కొండ మీద పడుకోవాలి, పై కొండలో. తిరుమల కొండ మీద నిద్ర చేయటం. కొన్ని దేవాలయాల్లో అసలు కొండ మీద ఎవరు ఉండరు, సాయంకాలం అయ్యేసరికి తాళాలు వేసి కిందకి వచ్చేస్తారు. నరసింహస్వామి దేవాలయాలు అట్లా ఉంటాయి, మొత్తం దిగేస్తారు కొండ. ఎందుకంటే అక్కడ స్వామి సంచరిస్తాడని, ఆయన్ని గౌరవించడం కోసం అక్కడ ఎవ్వరూ ఉండకూడదు. మంగళగిరి లాంటి చోట 3కో 4కో అయిపోతుంది, వచ్చేస్తారు. స్వామి సంచారం ఉంది అక్కడ. మల్లూరు నరసింహస్వామి దేవాలయాల్లో ప్రత్యేకంగా కనపడుతుంది. అలా ఉన్న వాటిలో కాకుండా ఇంకా ఎక్కడైనా అవకాశం ఉంటే నిద్ర చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది? మానసికమైన ప్రశాంతత వస్తుంది. మన భారాన్ని పూర్తిగా భగవంతుడి మీదకి వదిలిపెట్టినటువంటి అపారమైన నమ్మకం కలుగుతుంది ముందు మనకి. మనం నమ్మాలి కదా,
అంతే, నమ్మకంతోనే కదా. ఇప్పుడు పడుకోవడానికి అవకాశం లభించింది, ప్రశాంతంగా పడుకున్నావు, లోపల పడుకుంటే నీకు చాలా బాగుంది, మంచి కళ్ళు వచ్చాయి, లేదా ఏ కళ్ళు లేకుండా గాఢమైన నిద్ర పట్టింది, లేచాక నీ పరిస్థితులు ఏవో చక్కబడ్డట్టు నీకు అనిపించింది, నువ్వు ఇంకోసారి వెళ్తావా వెళ్ళవా? 100% వెళ్తామండి కదా. ఓ పాజిటివ్ ఫోర్స్. మామూలుగా మనకి నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి, మనని నెట్టేస్తూ ఉంటాయి, అవును. అన్ని రకాల ఇబ్బందులు పడతాం. ఒకసారి దాన్ని తొలగించుకుని ఇక్కడ నిద్ర చేస్తే ఇది మనకు బాగుంది అనుకో, చేయొచ్చు. అవును. ఇది మొక్కుబడిగా కూడా చేసుకోవచ్చు. మామూలుగా దేవాలయాల్లో ఏం చేస్తారు, ఉయ్యాలలు వేయటము, పిల్లల్ని తులాభారం తూగించటము, చాలా ఉంటాయి మొక్కులు. అందులో నిద్ర చేసేది కూడా మొక్కుగా చేయవచ్చు. కొంచెం అవకాశం చూసుకోవాలి. మరి పిల్లలు పసిపిల్లలు కాకూడదు, గర్భవతులు, పెద్దవాళ్ళు, కింద పడుకోలేని వాళ్ళు, ఇలాంటి పిల్లలు. మేము జొన్నవాడ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ వచ్చింది కెనడా నుంచి. తను బహుశా గాలికి అది లేకపోతే పడుకోలేదని అనిపించింది మాకు, లేకపోతే నిద్ర చేయాలన్న ఊహ చేసాం మేము. కొంచెం తను ఉండలేదేమో, కాస్త ఎండగానే ఫిబ్రవరి మార్చిలో మేము వెళ్ళింది, వేడిగా ఉంది. తను ఆరోగ్యం దెబ్బతింటుందని అనుమానపడి మేము ఉండలేదు. కానీ అలా ఉండి 15 రోజులు జొన్నవాడలో ఉండి ప్రతిరోజు దేవాలయంలో నిద్రించే వాళ్ళు కూడా ఉన్నారు. దసరా 10 రోజులు అక్కడే చేయొచ్చు. అట్లా కూడా మనం ఏ దేవాలయానికి మనం దండం పెట్టుకుంటామో అక్కడ అవకాశం ఉందో లేదో కనుక్కోండి ముందు. అవకాశం ఉంటే నిద్ర చేస్తే మీకు ఏదైనా మిమ్మల్ని పట్టి పీడిచ్చేవి, పీడకలలు వచ్చేవాళ్ళు, నిద్రలో కేకలు పెడుతుంటారు, భయపడుతూ ఉంటారు, ఆ లక్షణం ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి దేవస్థానాల్లో నిద్ర చేస్తే ఆ సమస్య తీరుతుంది. అయితే నేను అంటే ఒక సందర్భం, నాకు తెలిసిన సందర్భం, రమ్మగారు భర్త చనిపోయినప్పుడు పుట్టింటి వాళ్ళు తీసుకువెళ్ళేకి ముందు ఆలయాల్లో నిద్ర చేయాలంటారు కదా. అలా కాదు, తీసుకువెళ్ళేందుకు ఏ అవకాశము లేకపోతే ఓకే, దానికి ముందు నిద్ర చేయాలి కాదు. పుట్టింటికి వెళ్ళి నిద్ర చేసే అవకాశం లేని వాళ్ళు దేవాలయంలో నిద్ర చేయొచ్చు. ఓకే, అది పాయింట్. పుట్టింటికి వెళ్లే ముందు అని కాదు. ఓకే, పుట్టింటికి వెళ్ళలేని వాళ్ళు దేవాలయాల్లో చేయాలి. లేదు, అన్నదమ్ములకు అవకాశం లేదు, అన్నదమ్ముల భార్యలున్నా వాళ్ళు ఎవరు పిలవలేదు, ఈవిడ కూతుళ్ళ ఇళ్ళకి అన్ని చోట్లకి వెళ్ళాలంటే మీ వాళ్ళ ఇంట్లో నిద్ర చేసిరా అంటారు. కూతుళ్ళ అత్తగారులు వాళ్ళు అంటారు కదా. వీళ్ళకి కూడా ఒక శంక ఉంటుంది, ఎక్కడైనా నిద్ర చేయకుండా ఇట్లా దేవాలయాలకు వెళ్ళకూడదు, యాత్రకి వెళ్ళకూడదు, చుట్టాల పక్కాల ఇళ్లలో పెళ్ళిళ్ళు, పేరెంటాలు, శుభకార్యాలు, సహాయాలకు కూడా వెళ్ళకూడదని. ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి మనం వేరే వాళ్ళ గుమ్మం ఎక్కకూడదు, అలాంటివి ఉంటాయి. అవి ఉన్నప్పుడు మీకు ఏ అవకాశము లేకపోతే దేవాలయానికి వెళ్ళి నిద్ర చేసుకురావచ్చు, చేయొచ్చు. అట్లా చేసేవాళ్ళు ఉన్నారు, చాలా ఇళ్లలో జరుగుతూనే ఉంటాయి. నన్ను 5-6 సలహా కూడా అడిగారు ఈ విషయం మీద, దేవాలయంలో నిద్ర చేసి రమ్మంటారా అని. అంతే, శివుని ఆలయంకి వెళ్తారు కదా. రాముల వారి గుడి ఉంటే అది మనకు అవకాశం ఉన్న దేవాలయం. మన ఊళ్ళోనే నరసింహస్వామి దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళి ఎవరైనా తోడు తీసుకెళ్ళి రాత్రి అక్కడ పడుకుంటే సరిపోతుంది. అంటే ఇవి మొక్కుల్లో దేవాలయంలో అరుగు మీద అన్నం తింటాము. తమిళనాడులో ఉంటుంది, మట్టి అన్నం తింటామని మొక్కుంటారు, పొట్టిగా నేల మీద అన్నం పెట్టుకుని తింటారు. అలాంటివి చేస్తారు. లేకపోతే ఇలా నిద్ర చేస్తారు. మన అవకాశాలను బట్టి చేయాలి. రైట్. నమస్తే. నమస్తే.